గద్దరుకు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించినా అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా, ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా, తలుపులేసి పార్లమెంటులో బిల్ తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళగొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకైనా నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం, అరే ధైర్యంగా ఉండండి, తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్పిట్లు వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రతతో సహా ఎక్కడ కూడా అవసరమైతే రాజకీయంగా ఇవాళ చాలామంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా?